శివుడు నందీసూర్యుడికి చెప్తే నందీసూర్యుడు సనత్కుమారుడికి చెప్తే సనత్కుమారుడు వేదమహామునికి చెప్తే వేదమహాముని సూత మహర్షికి చెప్తే సూత మహర్షి శౌనకాది ఋషులకు చెప్తే శౌనకాది ఋషుల నేను నేర్చుకొని నాలాంటి చిన్నబోటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఈ శివపురాణం చెప్తున్నారంటే సాక్షాత్తు శివుడే మీకు ఈరోజు చెప్తున్నాడు. అందుకే నేను సాధారణంగా ఏ సభలో కూడా వెళ్ళినప్పుడు శివస్వరూపమైన సభకు నమస్కారం అని అనను, చాలా తక్కువగా అంటాను. శివ మహాపురాణము వినడానికి వచ్చిన ప్రతి మనిషి కూడా నా దిక్కలో శివుడు సాక్షాత్తు శివుడు వచ్చి కూర్చున్నట్టే. మీరందరూ కూడా ఈరోజు మొదలైంది శివపురాణము, ఈ 3 రోజుల వరకు సాక్షాత్తు శివస్వరూపంలా వ్యవహరించండి. శివుడిపై మమేకమయ్యి ఇది వినండి. శివుడిపై మమేకమై ఇది వింటేనే మీకు దీని యొక్క లాభము మీకు ఉంటుంది. అయితే సాక్షాత్తు శివుడే చెప్పిన పురాణం శివ మహాపురాణము.